నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. ని కుమార్ దామెరా. ముందుగా హెడ్లైన్ చూద్దాం. రేవంత్ రెడ్డి తీరు కొత్త బిచ్చగాడు పొద్దెరగడనట్లుంది. సీఎం హోదాలో ఉన్న బుద్ధి మారలేదన్న బీఆర్ఎస్. 6 లక్షల కోట్లు అప్పుందని సర్కారు చెబుతోంది. అట్లయితే పథకాలు ఎలా అమలు చేస్తారో చెప్పాలన్న బీఆర్ఎస్. కాంగ్రెస్ సర్కారు ఉచిత కరెంటు హామీ ఏమైంది? 200 యూనిట్ల లోపు ఉంటే బిల్లులు కట్టొద్దన్న ఎమ్మెల్సీ కవిత. ఉత్తరాది నుంచి వీస్తున్న బలమైన గాలులు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా మహమ్మారి, 109కి చేరిన JN1 వేరియంట్ రకం కేసులు. డీటెయిల్ చూస్తే 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగానికి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రజలెవరూ బిల్లులు కట్టొద్దని ఎమ్మెల్సీ కవిత సూచించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ప్రకటనే కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులకే పథకాలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని కవిత విమర్శించారు. కొత్త కార్డులు జారీ చేసిన తర్వాత పథకాలను వర్తింపజేస్తే అందరికీ పెద్ద ఎత్తున లాభం జరుగుతుందన్నారు. 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్న కవిత దానికి ఎందుకు దరఖాస్తులు స్వీకరించడం లేదని ప్రజల్లో చర్చ జరుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి గారి యొక్క అనౌన్స్మెంట్ వచ్చింది. ఎందుకంటే అందరూ కూడా ఒకసారి మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోండి, సంక్షేమ పథకాలు అందాలి అంటే అని చెప్పి ఇవాళ ఒక కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. సో 2-3 అంశాల పట్ల గ్రామాల్లో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ప్రజలు వ్యక్తం చేసినటువంటి అనుమానాలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడానికి నేను మరి తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 44 లక్షల మందికి మనం పెన్షన్లు ఇస్తా ఉన్నాం. ఈ 44 లక్షల మందికి మీరు ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా ఇప్పుడు 2000 వచ్చే వారందరికీ ఎటువంటి అప్లికేషన్ లేకుండా డైరెక్ట్గా 4000 ఇచ్చేటటువంటి అవకాశం మీకు ఉన్నది. మరి దాన్ని ఎందుకు సద్వినియోగపరచుకుంటలేరు? ఇప్పుడు 44 లక్షల మంది ఎవరైతే ఆల్రెడీ పెన్షన్లు పొందుతూ ఉన్నారో మళ్ళా వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకొని తెలంగాణలో ప్రతి గ్రామంలో మళ్ళా అందరూ లైన్లు కట్టేటటువంటి పరిస్థితి ఎందుకు తేవాలి? ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి 44 లక్షల మందికి యథాతథంగా పెంచి 4000 రూపాయలు ఏదైతే మీరు పెన్షన్ అని చెప్పిండ్రో అది జనవరి 1వ తారీఖు నుండి జమ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజల మధ్యలో గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ప్రజలు అదొకటి కోరిండ్రు. రెండవ అంశం, బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి పెద్ద తేడా లేదు. దాదాపుగా 2% లోపలనే ఓటు శాతంలో మరి ప్రభుత్వంలోకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఎన్నికల్లో చెప్పింది ఏంటంటే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదలు రేషన్ కార్డులు మంచిగా చేసుకుంటామని చెప్పినాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి రేషన్ కార్డులకే పథకాలు ఇస్తా అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఖచ్చితంగా మొదలు రేషన్ కార్డులు అందరికి ఇస్తే, ఇచ్చిన తర్వాత పథకాలు ఇస్తే అప్పుడు అందరికీ కూడా పెద్ద ఎత్తున లాభం జరుగుతుంది. కాబట్టి మీరు తీసుకునేటటువంటి అప్లికేషన్స్ లో రేషన్ కార్డుల కోసం ఉన్నటువంటి అప్లికేషన్స్ ను త్వరితగతిన తీసుకొని ముందు రేషన్ కార్డులు ఇచ్చి తర్వాత పెన్షన్లు గాని పెంపులు గాని అన్ని పథకాలు చేస్తే ఈజీగా ఉంటుంది. ఒకటి, ఆల్రెడీ పెన్షన్ వచ్చే వాళ్లకు 4000 డైరెక్ట్ గా వేసేటటువంటి సౌలత్ ఉండి కూడా ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తా ఉందనే ప్రశ్న వస్తుంది. రెండవది, రేషన్ కార్డులు ఎందుకు తక్షణమే ఇవ్వడం లేదు, రేషన్ కార్డుల విషయంలో రకరకాలుగా ఎందుకు చెప్తున్నారు అనేటటువంటి రెండవ ప్రశ్న వస్తూ ఉంది. మరి మూడవది, రైతు బంధు ఇంకా పడలేదనేటటువంటి చర్చ గ్రామాలలో జరుగుతూ ఉంది. దాని పట్ల కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. అదేవిధంగా మరి మొత్తం అప్లికేషన్ ఇవాళ చూసినట్టయితే నిరుద్యోగ భృతి గురించి ఎక్కడా కూడా చెప్పలేదు. మరి యువతలో గ్రామాలలో చర్చ జరుగుతూ ఉంది. నిరుద్యోగ భృతి 4000 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు అప్లికేషన్లో నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి కాలం పెట్టలేదు అనేటటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. సో కొత్త ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా సమయం పడుతుంది, అందులో అనుమానం లేదు. కాకపోతే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు 44 లక్షల మందికి ఆల్రెడీ పెన్షన్ వస్తున్నప్పుడు వాళ్ళకే డైరెక్ట్ గా పెంచి 4000 వేసేటటువంటి అవకాశం ఉన్నప్పుడు మళ్ళా అందరినీ అర్జీలు పెట్టుకోమని అనడం డబుల్ పని అవుతుంది, ప్రజలకు ఇన్కన్వీనియన్స్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాం. ఇప్పుడు వచ్చేటటువంటి వారందరికీ యథాతథంగా జనవరి 1వ తారీఖు నాడు మీరు పెన్షన్ పెంచి 4000 వేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతోపాటు జనవరి 1వ తారీఖు నుండి మా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ కొత్త ప్రభుత్వం చెప్పడం జరిగింది 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు వస్తే కరెంటు బిల్లు కట్టే అవసరం లేదన్నది. నిన్ననే కాంగ్రెస్ పార్టీ నుంచి మరి పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు కూడా
అట్లానే ఇంకెవరో చెప్పినట్టున్నారు బిల్లు కట్టే అవసరం లేదని. మరి జనవరి 1వ తారీఖు తర్వాత కరెంటు బిల్లు కట్టకుండా 200 యూనిట్లు వచ్చేటటువంటి మన సోదరులందరూ కూడా కరెంటు బిల్లు కట్టకుండా ఉండండి. ఎందుకంటే అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం తరఫున కరెంటు బిల్లు కట్టే అవసరం లేదని చెప్తా ఉన్నారు కాబట్టి కట్టకుండా ఉండండి. ఎందుకంటే మళ్ళా అప్లికేషన్లు మళ్ళా అంటే లేట్ అవుతుంది కాబట్టి వారు ఇచ్చినటువంటి పథకమే, వారి పార్టీ నుండి వచ్చినటువంటి స్టేట్మెంటే కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నిజామాబాద్ ప్రజలందరినీ కూడా నేను కోరుతూ. ఐపీఎస్ నవీన్ కుమార్ను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బేగంపేటలో మాజీ ఐఏఎస్ బన్వల్లాల్ ఇంట్లో అద్దెకు ఉంటున్న ఐపీఎస్ నవీన్ కుమార్ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఇల్లు సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడు. దీనిపై బన్వర్లాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఐపీఎస్ నవీన్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నవీన్ కుమార్ పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్నాడు. దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో చిన్నారుల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి. నిలోఫర్ ఆసుపత్రిలో ప్రస్తుతం 3 కేసులు ఉన్నాయన్నారు. బయటికి వెళ్లినప్పుడు మాస్క్ తప్పనిసరి అని చెప్పారు. రద్దీ గల ప్రదేశాల్లో చిన్నారులను తీసుకోకపోవడమే మంచిదంటున్న డాక్టర్ ఉషారాణితో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా కూడా కరోనా విస్తరిస్తూ ఉంది. ప్రజెంట్ అటు ఈ చలి తీవ్రత వల్ల నిమోనియాలు కూడా ఏదైతే కేసెస్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నిమోనియా కేసెస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాంతోపాటుగా కోవిడ్కి సంబంధించి కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు మనకు అందించడానికి నీలుఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఒక పక్క దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తూ ఉంది. ఈ సందర్భంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? లాస్ట్ 2 వీక్స్ నుంచి మనకు కొంచెం ఇండియాలో కూడా ఈ కొత్త వేరియంట్ కేసెస్ ఇంక్రీజ్ అవ్వడం మనం చూస్తున్నాము. పిల్లల విషయానికి వస్తే ప్రస్తుతం ఫస్ట్ వేవ్ కోవిడ్ నుంచి ఇప్పటి వరకు కనుక చూస్తే కోవిడ్ అనేది సివియర్గా అయితే లేదు. కోవిడే కాకుండా వేరే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ కామన్గా వస్తుంటాయి పిల్లల్లో. ఎస్పెషల్లీ 5 సంవత్సరాల లోపు పిల్లల్లో ఎక్కువగా హాస్పిటల్కి వచ్చేది, అలాగే అడ్మిషన్స్కి వచ్చేది ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ గురించే వస్తూ ఉంటారు. సో ప్రికాషన్స్ అనేది కోవిడ్ అయినా నాన్ కోవిడ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అయినా ఒకటే విధంగా ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ గాలి ద్వారా వ్యాప్తి చెందే ఇన్ఫెక్షన్స్ కాబట్టి. సో ఈ సీజన్లో స్పెషల్గా పిల్లల్ని ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్కి తీసుకువెళ్ళకూడదు. ఎందుకంటే ఇవి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి గాలి ద్వారా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతాయి కాబట్టి. అలాగే ఈ చలికాలంలో ఒకవేళ ఎక్కువ ఎక్కడైనా తప్పనిసరిగా వెళ్ళాలి అంటే 5 సంవత్సరాలు పైబడిన పిల్లలు కానీ పెద్దలు కానీ తప్పనిసరిగా మాస్క్ ధరించి వెళ్ళాలి. అలాగే మనం ఇన్ఫెక్షన్సే కాకుండా ఈ సీజన్లో ఎవరికైతే వీజింగ్, ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ పిల్లల్లో ఉంటాయో వాళ్ళకి ఎపిసోడ్స్ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంది. ఈ చలిగాలి ఎక్స్పోజర్కి కానీ ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఆయాసం ఎక్కువయ్యి సివియర్ ఆస్తమా అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఏదైతే ఇన్హేలర్స్ ట్రీట్మెంట్, ప్రివెంటివ్ ఇన్హేలర్స్ తీసుకుంటున్నారో అవి ఈ సీజన్లో క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. మేడం, మనం చూస్తూ ఉన్నాము ఇంతకు ముందు కూడా కేసెస్ నమోదైన పిల్లలకు సంబంధించి ప్రజెంట్ మీ దగ్గర ఎన్ని కేసుల వరకు ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు? ఇప్పుడు న్యూమోనియా సంబంధించి అయితే ఇప్పుడు ప్రస్తుతం లాస్ట్ 2 వీక్స్ నుంచి అలర్ట్ వచ్చింది కాబట్టి మా దగ్గర ఏవైతే కేసెస్ ఆఫ్ న్యూమోనియా అడ్మిట్ అయినాయో అన్ని కేసెస్కి మేము కోవిడ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అయితే చేస్తున్నాము. రోజుకి ఇంచుమించు 20 నుంచి 30 శాంపిల్స్ పైననే మేము కోవిడ్ ఆర్టీపీసీఆర్కి పంపిస్తున్నాం. సో ఇప్పటి వరకు మా దగ్గర 3 కేసులు మాత్రమే పాజిటివ్ వచ్చాయి. లాస్ట్ 3 డేస్ నుంచి అన్ని రిపోర్ట్స్ నెగిటివ్గానే ఉన్నాయి. సో కోవిడ్ అంటూ మీరు పేరెంట్స్ కోవిడ్ గురించి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కోవిడ్ కూడా వేరే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ లాంటిదే. దట్టు పిల్లల్లో అడల్ట్స్తో కంపేర్ చేస్తే ఇప్పటి వరకు మనం ఫస్ట్ వేవ్ నుంచి కూడా చూస్తుంటే పిల్లలు ఏదర్ సిమ్టమ్స్ అయినా లేవు లేదా మైల్డ్ సిమ్టమ్స్తో మాత్రమే ప్రజెంట్ అవుతున్నారు. సో కోవిడ్ గురించి ప్రత్యేకంగా వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మేడం, మీ దగ్గర మీరు గతంలో ఇచ్చినటువంటి బులెటిన్లో కూడా ఒక బేబీకి ఆక్సిజన్ మీద ఉన్నారు అనుకో చెప్పారు, మరొక బేబీ కూడా అడ్మిట్ అయింది. నెలల బేబీసే ఇక్కడ అడ్మిట్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. అసలు వాళ్ళ కండిషన్ ఎలా ఉండే, వచ్చినప్పుడు ఎలా మీరు ట్రీట్మెంట్ ఇచ్చారు ఏంటంటారు? మనం గనక చూస్తే యాక్చువల్ న్యూమోనియాలు అనేవి 5 సంవత్సరాల లోపు పిల్లల్లోనే ఎక్కువగా వస్తాయి, అందులోనూ నెలల పిల్లల్లో. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. అలాగే ఎవరైనా పిల్లలకి అండర్లయింగ్ హార్ట్ డిసీజ్ కానీ వేరే డిసీజ్, కిడ్నీ ప్రాబ్లం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ న్యూమోనియా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఇంకా ఎక్కువ.
సో ఈ కోవిడ్ కూడా వేరే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ లాగానే ప్రజెంట్ అవుతుంది. యూజువల్గా ఎఫెక్ట్ అయిన పిల్లల్లో దగ్గు, జలుబు అలాగే జ్వరంతో ప్రజెంట్ అవుతూ ఉంటారు. మా దగ్గర వచ్చిన కోవిడ్ కేసెస్ కూడా న్యూమోనియా లాగానే ప్రజెంట్ అయినాయి. వాళ్ళందరూ రావడం జ్వరము, దగ్గు, జలుబే కాకుండా ఆయాసంతో, అంటే మామూలు కన్నా ఎక్కువ సార్లు ఊపిరి తీసుకోవడం, ఛాతీ ఎగరేయడం ఇలాంటి సిమ్టమ్స్తోనే వచ్చారు. ట్రీట్మెంట్ కూడా, కోవిడ్ ట్రీట్మెంట్ కూడా పిల్లల్లో ఎస్పెషల్లీ న్యూమోనియాకి ఎట్లా ట్రీట్ చేస్తామో అదే విధంగా ట్రీట్ చేయడం జరుగుతుంది. మేడం, చలి తీవ్రత కూడా పెరిగింది. రోజువారీగా కేసెస్ అంటే కోవిడే కాకుండా ఈ ఏదైతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ తోటి వచ్చే చిన్నారులు రోజువారీగా ఎంతమంది దాకా వస్తూ ఉన్నారు? ఇప్పుడైతే మా దగ్గర సెన్సస్ చూస్తే టోటల్ ఓపీ మాది అరౌండ్ 1600 దాకా ఉంది. దానిలో ఓన్లీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటే ILI, ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్ అంటాము, అంటే జ్వరము, దగ్గు, జలుబులతో వచ్చే పిల్లలు ఒక 200 నుంచి 250 వరకు ఉంటున్నారు. పిల్లల విషయంలో కొంత అనుమానాలు ఉంటాయి. ప్రధానంగా ఐసోలేషన్ విషయంలో కావచ్చు, ట్రీట్మెంట్ విషయంలో కావచ్చు, ప్రజెంట్ ఈ JN.1కి సంబంధించి కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్ వేరియంట్కి సంబంధించి కూడా ఇమ్యూనిటీని ట్రేస్ చేస్తూ ఉంది అని అంటున్నారు. అసలు పిల్లల్లో రోగ నిరోధక శక్తికి సంబంధించి వారి విషయంలో, ఆహారం విషయంలో కావచ్చు, ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మెడికేషన్స్ విషయంలో కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో మనం గనక చూస్తే ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా వచ్చిన రిపోర్ట్స్ బట్టి చూస్తే JN.1 వేరియంట్ అనేది అంత ప్రమాదకరమైనది కాదు అని ఇప్పటివరకు చూస్తున్నాము. దీనివల్ల ఇన్ఫెక్టివిటీ రేట్ అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో నంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ ఎక్కువ వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంది. కాకపోతే దీనివల్ల సివియర్ న్యూమోనియా రావడం కానీ, హాస్పిటల్ అడ్మిషన్స్ ఎక్కువ అవ్వడం కానీ అనేది ఇప్పటివరకు జరగలేదు. అదే ట్రెండ్ మన ఇండియాలో కూడా నడుస్తుంది అని మేము భావిస్తున్నాము. అలాగే మనకి ఇప్పటివరకు వచ్చిన పాజిటివ్ కేసులు కూడా సివియర్గా అయితే ప్రజెంట్ అవ్వలేదు, మైల్డ్గా లో ఫ్లో ఆక్సిజన్తోనే ఇంప్రూవ్ అయ్యాయి. మేడం, పండగలు వస్తూ ఉన్నాయి, న్యూ ఇయర్ వస్తూ ఉంది. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలా జాగ్రత్తగా ఉండాలంటారు? ప్రయాణాలు కూడా ఎక్కువగా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయం పైన మీరు ప్రజలకు ఇచ్చే సూచనలు, సలహాలు ఏమంటారు? ఎప్పుడైనా కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కడైతే క్రౌడ్ ఉంటుందో అక్కడ ఎక్కువ ఉంటాయి. సో ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళడం, అనవసరంగా వెళ్ళడం మానుకోవాలి, అత్యవసరం అయితే తప్ప. అవసరమై బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఎవరైతే బయటికి వెళ్ళి వస్తారో వాళ్ళు కంపల్సరీగా హ్యాండ్ వాష్ చేసుకోకుండా పిల్లల్ని ముట్టుకోకూడదు. ఎందుకంటే చాలా వరకు రెస్పిరేటరీ వైరసెస్ మన హ్యాండ్స్ ద్వారానే వ్యాప్తి చెందుతాయి కాబట్టి హ్యాండ్ హైజీన్ అనేది తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఎవరికైనా పిల్లలకి సిమ్టమ్స్ ఉంటే, ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ అంటే జ్వరము, దగ్గు, జలుబు ఉంటే వాళ్ళని ఇంట్లోనే ఐసోలేషన్లో పెట్టుకొని పూర్తిగా సిమ్టమ్స్ తగ్గేదాకా బయటకు పంపకూడదు. మనం చూస్తుంటాం చిన్నపిల్లలు, LKG, UKG పిల్లలు కూడా జలుబు, జ్వరం, హై ఫీవర్ ఉన్న కూడా వాళ్ళు స్కూల్ మాన్పించడానికి ఇష్టపడరు పేరెంట్స్. సో అట్లా చేయడం వల్ల స్కూల్లో పిల్లలందరికీ కూడా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెంది ఎక్కువ నెంబర్స్లో ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైతే సిమ్టమ్స్ ఉంటాయో ఆ పిల్లల్ని పూర్తిగా సిమ్టమ్స్ తగ్గేదాకా ఇంట్లోనే పెట్టుకోవాలి. అలాగే పిల్లలు సిక్ అయినప్పుడు ఆహారం, ముందైతే ఏదైతే ఆహారం, అన్నం అన్ని పెడుతున్నామో ఫ్రూట్స్ అన్నీ కూడా తినిపించాలి. ఎక్కువగా ద్రవ పదార్థాలు అంటే ORS కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, జ్యూసెస్ లాంటివి కానీ ఇస్తూ డీహైడ్రేషన్ రాకుండా చూసుకోవాలి. నీలుఫర్ ఆసుపత్రిలో కోవిడ్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సో కోవిడ్కి సంబంధించి అంటే మనం రెస్పిరేటరీ ఐసోలేషన్ అనేది ముందు నుంచి కూడా మనం ఫాలో అవుతూ వస్తున్నాం. కోవిడ్ ఫస్ట్ వేవ్ నుంచి కూడా అవుట్ పేషెంట్ దగ్గర చూస్తే మనము ఓపీ సెపరేట్గా కండక్ట్ చేస్తున్నాం. ఎవరికైతే దగ్గు, జలుబు, జ్వరం అలాంటి రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళని వేరే కేసెస్తో కలవనివ్వకుండా సెపరేట్గా ఒక సెట్ ఆఫ్ డాక్టర్స్ని వేరే ప్లేస్లో ఉంచి ఓపీ సెపరేట్గా రన్ చేయడం జరుగుతోంది. అలాగే ఇన్ పేషెంట్ సంగతికి వస్తే ఈ రెస్పిరేటరీ కేసెస్కి సెపరేట్ ఒక బిల్డింగ్, 120 బెడ్స్ ఉన్న ఒక బిల్డింగ్ ఉంది, అన్నిటికీ ఆక్సిజన్ సరఫరా ఉంది. అలాగే ఒకవేళ కోవిడ్ పాజిటివ్ వస్తే వాళ్ళని ఐసోలేట్ చేయడానికి ఒక 20 బెడెడ్ కోవిడ్ వార్డు కూడా మెయింటైన్ చేస్తున్నాము. ఈ ఐసోలేషన్ వార్డ్స్కి అలాగే కోవిడ్ వార్డ్స్కి కూడా సరిపడా వెంటిలేటర్స్, అలాగే ఎయిర్వో మెషిన్, హై ఫ్లో మెషిన్స్ కూడా ఉన్నాయి. ఇది మొత్తం మీద కోవిడ్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా నీలుఫర్ ఆసుపత్రిలో చిన్నారులకు ట్రీట్మెంట్ అందిస్తున్నట్టు, వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా మరోపక్క పండగ కాలం, మరోపక్క డిసెంబర్ 31 కూడా ఉన్న నేపథ్యంలో ఏదైతే పిల్లలను క్రౌడెడ్ ప్లేసెస్కి తీసుకెళ్లడం అంత మంచిది కాదని కూడా వైద్యులు సూచిస్తూ ఉన్నారు. ఈ JN.1 కావచ్చు, ఇతర కోవిడ్కి సంబంధించి కూడా ప్రజెంట్ నమోదవుతున్న కేసులలో
అయితే ప్రమాదకారి కాకపోయినా తగిన జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలని కూడా సూచిస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో వంశకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్. కేసీఆర్ అంటే నమ్మకం, బీఆర్ఎస్ అంటే విశ్వాసమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, నైతిక విలువలకు కట్టుబడి ఉండాలన్నారు. మెదక్లో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మెదక్లో పద్మా దేవేందర్ ఓటమి చెందడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్లు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మన బీఆర్ఎస్ సత్తా చూపెట్టాలని కార్యకర్తలకు హరీష్ రావు సూచించారు. తెలంగాణ తెచ్చినోళ్ళం మనం, తెచ్చిన తెలంగాణను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయిన వాళ్ళమే మనం. నిజం కాదా ఇది? ఇలా జిల్లాకు మెడికల్ కాలేజ్ తెచ్చినాం మనం, ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు పెట్టినాం, ఎన్ని దవాఖానాలు కట్టినాం, ఎన్ని చెరువులు బాగా చేసినాం, ఎన్ని కాలువలు బాగా చేసినాం, ఎంత అద్భుతమైన కలెక్టరేట్ భవనాలు కట్టినాం, ఎన్ని గ్రామాలకు రోడ్లు వేసినాం, ఎన్ని తండాలలో రోడ్లు వేసినాం, గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేసినాం, ఇంటింటికి మంచినీళ్లు పెట్టినాం, కోతలు లేకుండా ఉచిత కరెంట్ ఇచ్చినాం. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. ప్రజలు గమనిస్తారు. ఇంత మంచి కార్యక్రమాలు చేసినాం కనుక తప్పకుండా ప్రజలు గమనిస్తారు. ఇలా వాళ్ళు కొన్ని గోబల్స్ ప్రచారం చేసినారు, నమ్మొచ్చు. కానీ రేపు నిజాలు బయటకు వస్తాయి. ఏది న్యాయమో ప్రజలకు అర్థమవుతుంది. ఆ రోజు మళ్ళీ మన మంచి రోజులు వస్తాయి మన కోసం. సరే, తప్పకుండా మీ సూచనలను పార్టీ దృష్టికి తీసుకుపోతా, కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోతా, వాటిని ఇంకా సవరించుకొని రాబోయే రోజుల్లో ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మంచిగా ముందుకు పోదాం. ఏదన్నా జరగచ్చు, వాళ్ళ గోబల్స్ ప్రచారం కానీ ఒకటో రెండో మన నిర్ణయాలు కావచ్చు. వాటిని సవరించుకుందాం, తప్పులను సవరించుకుందాం, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు పోదాం. సో వాళ్ళ సంగతి కూడా తెలుస్తుంది కదా. ఓ 470 420 హామీలు ఇచ్చారు, అంతే కదా. ఆ 412 హామీలు అమలు అవుతాయా? ఎంతవరకు అవుతాయి? మరి ఎన్ని రోజుల్లో చేస్తారు? మనం కూడా రోజు మాట్లాడతాం కదా. వదులుదాం ఓ 50 రోజులు 100 రోజులు, కానీ తొందర ఏమున్నది. అయినాక షురూ చేద్దాం. ఇక అప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడదాం. అది ప్రపంచమంతా ఆగమైంది, మన దేశమంతా ఆగమైంది, అన్ని రాష్ట్రాలు ఆగమైంది. అలా మనం కూడా కొంత దెబ్బతిన్నాం కరోనా వల్ల. ఏదైనా మనం ప్రజల కోసం నిలబడదాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఆపద వచ్చినా మీ చేతుల గల సాయం చేయండి. ప్రభుత్వం ఎక్కడన్నా చేయకపోతే, ప్రభుత్వం నుంచి ఇబ్బంది ఉంటే పార్టీ దృష్టికి తీసుకురండి. మేము తప్పకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూసుకుందాం. ఇది నా దృష్టిలో ఒక చిన్న స్పీడ్ బ్రేకర్. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ కేసీఆర్ గారు వచ్చినాక దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఉట్టిగొచ్చిన అది సంవత్సరానికి 12,000 కోట్లు విద్యుత్ శాఖకు రైతుల పక్షాన మనం డబ్బులు కట్టినాం. రైతులకు నాణ్యమైన ఉచిత కరెంటును మన కేసీఆర్ గారు ఇచ్చారు. కేంద్ర నిధుల విషయంలో గత ప్రభుత్వం తాత్సారం చేసిందన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్. రాష్ట్ర సమస్యలపై బీఆర్ఎస్ హయాంలోనే ప్రధానిని కలిసి వివరించామని చెప్పారు. విభజన హామీలపై కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసిన సంగతి గుర్తు చేశారు. విభజన హామీలపై బీఆర్ఎస్ ఎంపీలు 10 ఏళ్లుగా పోరాడుతున్నారని చెప్పారు. ఏం చెప్పారు? గత 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం, అంటే కేసీఆర్ గారి నాయకత్వాన ఉన్నటువంటి ప్రభుత్వము సాత్సార్యం చేసింది. మరి కేంద్ర ప్రభుత్వంతో రాబట్టవలసినటువంటి సమస్యల పైన మరి నిర్లక్ష్యంగా ఉంది అన్నట్టు వారి సందేశం ఇవ్వడం జరిగింది. దాన్ని మేము చూసి చూడనట్టు ఉన్నట్టయితే మౌనమే అంగీకారం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు, ఎందుకంటే ప్రెస్ మీట్లో ఇద్దరున్నారు. గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగినటువంటి విషయాలపైన క్లుప్తంగా వివరించాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. ముఖ్యంగా 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ నుండి ఎన్నిక కాబట్టి నా తోటి మిత్రులు బీబీ పాటిల్ గారు, ఇంకా చాలా మంది ఉంటేనే మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి రోజుల్లోపట్నే మొదటి వారంలోనే గౌరవనీయులైనటువంటి తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కలవడం, మేమందరం కూడా ఆ రోజు పార్లమెంట్ సభ్యులుగా
మేమందరం కూడా వెళ్ళి కలవడం జరిగింది. ఆనాటి మా తోటి పార్లమెంట్ సభ్యులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళకు కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ప్రతి అంశం తెలంగాణకు రావాల్సినటువంటి హామీలు ఇచ్చినటువంటి ప్రతి అంశం పైన సుదీర్ఘమైనటువంటి లేఖలు రాసి ఒకసారి కాదు చాలా సందర్భంలో మరి కలిసి ఇవ్వడం జరిగింది. ఒకటి కాదు 10 సార్లు కలవడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడల్లా కూడా టేకింగే అని అన్నారు తప్పితే ఏది కూడా నేను పరిష్కారం చేస్తానని చెప్పలేదు. రైట్, ఇక ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.